హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 6-7 ఇయర్స్ పాపకి పంజాబీ డ్రెస్ ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూపిస్తాను. 1 మీటర్ క్లాత్ సరిపోతుంది. క్లాత్ ని వీడియోలో చూపించే విధంగా 4 మడతలు వేసుకోవాలి. ఆది పాయింట్ తోటి మార్కింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. పాయింట్ కి కింది సైడ్ మలుపుకోవాలి కాబట్టి స్కేల్ తోటి నేను మార్క్ వేసి స్ట్రైట్ లైన్ గీస్తున్నాను. నేనైతే కిందికి 3 వేలు మందం మార్క్ వేసి స్ట్రైట్ లైన్ గీసాను. నెక్స్ట్ ప్యాంట్ పొడవును మార్క్ వేసుకోవాలి. నెక్స్ట్ ప్యాంట్ మిడిల్ లో ఎంత ఉందో చూసి మార్క్ వేసుకోవాలి. ప్యాంట్ కింది భాగం మార్క్ వేసుకొని ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ వేసుకుంటున్నాను. 2 మార్కులను వీడియోలో చూపించే విధంగా కర్వ్ షేప్ గీసుకోవాలి. మార్క్ వేసుకొని నెక్స్ట్ కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ కి పైన పట్టి కట్ చేసుకుందాము. పాయింట్ భాగం కట్ చేసేటప్పుడు పక్కకి కొంచెం క్లాత్ మిగిలింది కదా, అదే క్లాత్ లో పట్టిని కట్ చేసుకుందామండి. కొలత పాయింట్ తోటి వెడల్పుని చూసుకొని మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకొని స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ పట్టి పొడవును చూసి మార్క్ వేసుకొని స్ట్రైట్ గా లైన్ గీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా 4 భాగాలు వస్తాయి. కటింగ్ అయిపోయిందండి. స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోదాము. పాయింట్ సైడ్ లో జాయిన్ చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా 2 సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాంట్ కింది భాగము 2 టైమ్స్ ఇలా వీడియోలో చూపించే విధంగా మలుపుకొని కుట్టు వేసుకోవాలి. 2 సైడ్స్ ఇలానే కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మనము జాయింట్స్ ఉంటాయి కదా, జాయింట్స్ ఒక సైడ్ ఉంచి సైడ్ భాగంలో ఒక టస్క్ పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ పట్టీకి ఫిల్స్ పెట్టుకోవాలి కాబట్టి. నెక్స్ట్ పట్టీ స్టిచ్ చేసుకుందాము. 4 ఉన్నాయి కదా, ఆ 4ని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఒక కుట్టు వేసి దాని మీద ఇంకొక కుట్టు వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి.
పట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి, చాలా స్టిఫ్గా నీట్గా ఉంటుందండి. పట్టి కుట్టడం అయితే అయిపోయింది. పట్టి భాగాన్ని మిడిల్లో ఉంచి పక్కకి టస్క్ పెట్టుకోవాలి, ఎందుకంటే పాయింట్కి ఫిల్స్ పెట్టుకోవాలి కదా. ఆ పాయింట్కి పెట్టుకున్న టస్క్, ఇందులో ఉన్న టస్క్ రెండు కరెక్ట్ మ్యాచ్ అయ్యే విధంగా ఫిల్స్ పెట్టుకోవాలి. పట్టి మిడిల్ పార్ట్, పాయింట్ యొక్క మిడిల్ పార్ట్ రెండు ఒకే సైడ్ ఉంచి స్టిచ్ చేసుకోవాలి నేను చూపించే విధంగా. పట్టీకి కింది భాగాన్ని జాయింట్ చేస్తూ ఫిల్స్ పెట్టుకుంటూ జాయింట్ చేసుకోవాలి. నేను వీడియోలో ఎలా అయితే పెడుతున్నానో అలా చూడండి. మిడిల్ భాగము పట్టి యొక్క మిడిల్ భాగంలోకి రావాలి. ఇక్కడ మార్కు నేను టస్క్ పెట్టాను కదా, అవి రెండు కలిసే విధంగా ఫిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఫిల్స్ పెట్టడం అయితే అయిపోయింది. ఫిల్స్ పెట్టిన తర్వాత దాని మీద ఇంకొక కుట్టు వేసుకుంటే రావాలండి. నెక్స్ట్ ప్యాంట్ కింద కుట్టు వేసుకోవాలి. నేను వీడియోలో చూపించే విధంగా కుట్టు వేసుకుంటూ రండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి.
అంతే అండి, ప్యాంట్ ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ప్యాంట్కి నాడ కూడా కుట్టేశాను, పెట్టేసుకుందామండి. చూడండి ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మా పాప అయితే ప్యాంటు వేసుకుంది, కరెక్ట్గా సెట్ అయిందండి. ప్యాంటు మీద ఉన్న టాప్ కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తానండి, చూడండి అది కూడా. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి.